ఆ కాలముఖ రుద్రుడి ఆత్మ అంతం కాలేదు. భయపడకు, అతడి ఆత్మ మళ్లీ నీ శరీరంలోకి ప్రవేశించటం అసంభవం. దేవ్ ఎక్కడా? సార్, మన సైట్ మేనేజర్ కొండలరావు. నమస్తే సార్. తీసుకోండి సార్. దేవ్ ఎక్కడా? ఎక్కడున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? ఎప్పుడు వస్తాడు? వీరభద్రం, చెప్పండి సార్. ఈ వెంచర్ కాస్ట్ ఎంత? దాదాపు 800 కోట్లు సార్. క్లియరెన్స్ ఉందా? అన్నిటికీ క్లియరెన్స్లు ఉన్నాయి సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. మేనేజర్, మీరు వెళ్ళండి సార్. సార్, ఎందుకు కొట్టానో తెలుసా? తెలీదు సార్. ఆ బోర్డు మీద మరకలున్నాయి. నీట్గా తుడిచిపెట్టనందుకు. సారీ సార్. తుడు. ఓ, వంశీ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మారిస్తే రాహుల్ దేవ్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. గురుదేవా, ఇంకా ఎన్ని గంటలు వేచి చూడాలి? చిన్నమ్మ దేవి నన్ను కాల్చి బూడిద చేశాక ఎప్పుడెప్పుడు కృష్ణవేణిని చూస్తానా అని నా ఆత్మ ఉవ్విల్లూరుతుంది.
పగ 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 అంటూ ఆత్మ రోధిస్తుంది. ఆలస్యం తట్టుకోలేను గురుదేవా. నా దేహం ఎక్కడా? నువ్వు ఇలా రా. ఎందుకు కొట్టాను తెలుసా? కారు డోరు నేను ఓపెన్ చేయాల్సింది వీరభద్రం గారు ఓపెన్ చేశారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. వీరభద్రం గారు సార్. చూడండి, నాకు 2 చేతులు ఉన్నాయి. నా డోర్ నేను ఓపెన్ చేసుకోగలను. వయసులో నాకంటే మీరు పెద్దవారు. అతి మర్యాద చేయకండి ప్లీజ్. సారీ సార్. నా దేహాన్ని ఇవ్వండి రా. బామ్మగారు, ఏంటి పట్టపగలి మందు కొట్టేసిందా? ఇక్కడ పడుకుంది. అసలు పడుకుందా, పైకి పోయిందా? అమ్మా బతికే ఉంది. అయినా ఇది అంత ఈజీగా ఎందుకు పొద్ది? బామ్మగారు, 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 ఏమైంది బామ్మగారు? ఏమైంది? ఇక్కడ పడుకున్నారేంటి? ఎందుకు తల అలా తిరుగుతుంది? అంతా అదే చేసిందే. ఎవరు? చంద్ర కళ. ఏం చేసింది? స్వీట్ లో ఏదో కలిపేసింది. అయ్యయ్యో, ఏంది పెద్దమ్మా తలేంది అట్ట తిప్పుతాండావు? ఏవో చంద్రకళ, నువ్వే స్వీట్ లో ఏదో కలిపిచ్చావంట. ఏంది మయూరి, నేను పెద్దమ్మకి ఏదో కలపటమేంది? విడ్డూరంగా ఉండదే. ఏమోనమ్మా, మీ మధ్య ఏమైందో నాకేం తెలుసు. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఏంది పెద్దమ్మా, ఏమైనది? నేను నీకేదో కలిపినానంటున్నావంట. నాటకాలు ఆడకే నంగ నాచి. స్వీట్ లో ఏం కలిపావే? విషయం కలిపాను పెద్దమ్మా. తల అటు ఇటు ఇలా అలా తిరిగి చస్తా పెద్దమ్మా. నేను ఏం పాపం చేశానే? నువ్వు పాపం ఒక్కటే చేయలేదు పెద్దమ్మా, మోసం ద్రోహం చేసావు. ఫోన్లో రత్నప్రభలా మాట్లాడి నేను నా మొగుడు ఏడ్చేలా చేసుంట్లా. ఉద్యోగం కోసం ఆశపడ్డ మమ్మల్ని ఉసూరు మనిపించుంట్లా. చేశా నన్ను చంపేస్తావా? చంద్రకళ సాఫ్ట్ గా ఉంటాదనుకుంటాండావేమో, సంపడానికి కూడా వెనకాడిన పెద్దమ్మా. ఎలా గైనా నన్ను బతికించవే, నీకు పుణ్యం ఉంటుంది. నిన్ను బతికిస్తేనే పాపం, చంపేస్తేనే పుణ్యం పెద్దమ్మా. ఈ ఒక్కసారికి క్షమించవే. ఇక నేను నీ జోలికి రాను. నువ్వు చెప్పినట్టే వింటానే. తెలిసినాదా నేను ఎట్టాంటి దాన్ను? ఎప్పుడైనా నా ప్రోగ్రాంకు అడ్డుపడ్డా, చెడగొట్టాలని చూసినా చంపేస్తానేమనుకుంటావో. నాకొక విద్య తెలుసు, మామూలుగా అందరూ కొడితే కాళ్ళు చేతులు విరుగుతాయి, లేదా పడిపోతాయి. కానీ నేను అట్లాంటివేమీ చేయను. సింపుల్ గా బాటిల్తో ఇలాంటి మందులే ఇచ్చి
మూడో కంటి తెలియకుండా చంపేస్తా. ఈసారికి క్షమించి వదిలేస్తాండా. బతికిపో. ఇదిగో దానికి విరుగుడు మందు వేసుకుని చావు. ఏందో ఇది? చావడానికా బతకడానికా? చావు అంటే చావడానికి కాదు, బతకడానికే ఇచ్చిన. చంద్రకళ, నీకు రుణపడి ఉంటానే. ఏంది మజ్జిగలా ఉంది? ఓసిది నమ్మ కడుపు మాడా, ఎంత పనిచేసింది! కొద్దిగుంటే చంపేసేది. అమ్మో అమ్మో అమ్మో, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ పక్క రివాల్వర్తో రత్నప్రభ బందిపోటు రాణిలా పట్టుకోనుంది. ఈ పక్క ఈ చంద్రకళ ఒట్టి మూర్ఖపది బాటిల్తో మందిచ్చి చంపేసేలా ఉంది. ఇక్కడ అందరూ చంపేవాళ్లే కాని చచ్చేవాళ్ళు లేరు. ఎక్కడ్రా నా దేహం? ఎక్కడ్రా నా దేహం? బైక్ మీద వస్తుంది, నా దేహం బైక్ మీద వస్తుంది. రా రా రే రే, దేహం నాకు పనికొచ్చేది కాదు, మరి ఇంకెవరు? ఎవరు? దేహం ఎక్కడ్రా? వీరభద్రం గారు, సార్ ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. షార్ట్ కట్ రూట్ ఏదైనా ఉందా? ఉంది సార్, కాకపోతే అది పల్లెటూరులోంచి వెళ్ళాలి సార్. అది మట్టి రోడ్డు సార్. రోడ్ ఏదైనా గమ్యం చేరామా లేదనేది ముఖ్యం వీరభద్రం. అలాగైతే బాబు డ్రైవర్, ఆ వచ్చే రైట్ తీసుకోమ్మా. డ్రైవర్, నువ్వు రైట్ తీసుకో. రా 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 రా, చివరిదే నా దేహం. రా ఎక్కడ చలారే? వస్తున్నారు. వాడిదే నా దేహం, వాడే. నా తల మీద కాలు పెడతావా? హలో, చెప్పరా. ఏరా చంటి, సినిమాకి వెళ్ళావా? హిట్టా ఫట్టా? సూపర్ హిట్ ఏరా. ఏంటి సూపర్ హిట్టా? విలన్ అదరగొట్టారా. ఏంటి విలన్ అదరగొట్టాడా? నేను కూడా వెళ్ళలేరా? ఇప్పుడు చూడు. ఓరి నాయనో, ఇదేంటి ఉన్నట్టుండి సైకిల్ టైర్ పగిలింది. ఏయ్, పోరా, పో, పోరా. బాబు డ్రైవరు, మట్టి రోడ్డు మీద అంత స్పీడ్ ఏంటి? ఈ మాత్రం స్పీడ్ లేకపోతే కిక్ ఉండదు వీరభద్రం. డ్రైవర్, నువ్వు పోనీ. కారులో వస్తున్న వాడి దేహం నాదే, నాదే. రా 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 రా. బాబు రోడ్డు మధ్యలో రాయి ఉందా? బాబు రాయి రాయి. సార్ 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 లేవండి సార్, సార్ లేవండి సార్. దెబ్బలేమో తగిలేదు సార్. సార్ బ్లడ్ సార్, రక్తం వస్తుంది. చూసావు వీరభద్రం,
రోడ్డుకు మధ్యలో రాయి పాతారు. విలేజ్ రోడ్ కదా సార్, అందుకే నేను స్పీడ్ వద్దన్నాను. మళ్ళాగా ఇంకొకరికి యాక్సిడెంట్ కాకూడదు. దాన్ని బయటికి లాగి గట్టు మీద పడేస్తాను. మీరు వెళ్ళి కారు వెనక్కి తీయండి. అలాగే సార్. రక్తాభిషేకం రక్తాభిషేకం జరిగింది. రక్తాభిషేకం రక్తాభిషేకం జరిగింది. వీడే నా దేహం, వీడే. సార్ వీరభద్రం గారు, రాహుల్ దేవ్ గారు ఎక్కడా? అదే చూస్తున్నానండి. ఇప్పుడే కదా రాయి తీసి పక్కనేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? రాహుల్ గారు, రాహుల్ గారు, మీరు పని చేయండి. మీరు ఎట్టండి, నేను ఎట్టెళ్ళి చూస్తాను. ఓకే. రాహుల్ గారు, రాహుల్ గారు. అబ్బా అరవింద్, చింతకాయ స్వీట్ గా ఉంది. చింతకాయ స్వీట్ గా ఉండడం ఏంటి? నాకు స్వీట్ గానే ఉంది, కావాలంటే తించుడు. అబ్బా, అల్వేణి, ఇంత పులుపా? అసలు ఎలా తింటున్నావు? పులుపు కాబట్టే తింటున్నాను. పులుపు లేకపోతే నాకు చప్పగా ఉంటుంది. కొంచెం ఆ పులమావిడికే ఇస్తావా? అది కూడా తినేస్తా. ఒకేసారి అంత పులుపు తినకూడదు అల్వేణి, కొంచెం గ్యాప్ ఇచ్చి తిను. తినాలని కోరికతో ఉవ్విళ్ళూరుతుంటే గ్యాప్ ఇమ్మంటావేంటి అరవింద్? నన్ను ఈ విషయంలో కంట్రోల్ చేయకు ప్లీజ్. సరే సరే, కోసిస్తానుండు. అల్వేణి, ఏమైంది అల్వేణి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. నీకే కష్టం వచ్చినా బాధ కలిగినా నాకే కదా ముందు చెప్పాలి. అయితే చెప్పు. నాకు నా చెల్లి కృష్ణవేణి గుర్తొచ్చింది అరవింద్. ఈ సమయంలో అదే ఉంటే నాకేం కావాలన్నా అదే చూసుకునేది. దాని చేత్తో ఏది తినిపించినా అందులో రుచి ప్రేమ ఉంటుంది అరవింద్. నీకే కాదలివేణి, నన్ను కూడా వదిన అలాగే చూస్తుంది. వదిన చేత్తో ఏం తిన్నా అందులో ప్రేమను నేను అనుభవించాను. మనం చెల్లి గురించి అబోర్షన్ చేయించుకుందాం అనుకున్నాం. తర్వాత నేను బాగా ఆలోచించాను. దానికి ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. అంతేకాదు, ఆ విషయం ఎవరికి తెలిసినా దాన్ని మనశ్శాంతిగా బతకనివ్వరు. ఇదే విషయాన్ని అడ్డు పెట్టుకుని దాన్ని మాటలతో చేతలతో హింసించేవాళ్ళు. దానికి పిల్లలు లేరన్న బాధ కంటే
ఈ బాధ ఎక్కువయ్యేది. మా ముసలిది నిజంగా అబోర్షన్ విషయాన్ని బయటకు చెప్పిందంటే ముందు బలయ్యేది కృష్ణవేణి అరవింద్. మీ అమ్మమ్మ ఈ విషయం ఎవరికీ చెప్పకుండా మనమే జాగ్రత్త పడాలి. అదక్కడ మైసూర్లో ఏం చేస్తుందో ఏంటో. అలా తలుచుకుని బాధపడే కంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. మార్నింగే మాట్లాడాను, ఈవినింగ్ ఫోన్ చేస్తానంది. సర్లే, నువ్వు కూల్గా ఉండు. ఇంకొక వారం రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత వదిన ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు మనం వదినతో హ్యాపీగా ఉండొచ్చు. అవును. ముందు ఇది తిను.